ఫస్ట్ అయితే మోస్ట్ ట్రెండింగ్‌లో ఉన్న ఈ 2 వీడియోస్ అయితే చూడండి. ఒకటి శ్రీకృష్ణది ఉంటది. ఇంకోటి వెంకటేశ్వర స్వామిది. చాలా అమేజింగ్ ఉంటది. ముఖ్యంగా 3డీలో ఉంటది. ఇప్పుడు సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చెప్తాను. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా డెమో పెట్టాను. చాలామంది ట్యుటోరియల్ చెప్పమన్నారు. చాలామంది ప్రాజెక్ట్ ఫైల్ ఇవ్వమన్నారు. ఇదేంటంటే 50, 50 ఉంటది. అంటే ఎడిటింగ్ అనేది 50% చేసుకోవాలి. ఎడిటింగ్ ఇంకోటి ఏఐ ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ 50% అవసరం ఉంటది. కాబట్టి 50, 50 చెప్తాను. లాస్ట్‌కి చూస్తే మీరు ఈజీగా ట్రై చేసుకోవచ్చు. బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా. ఓకే. ఇప్పుడైతే మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. నచ్చితే లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ అయితే ఉంటది. మాక్సిమం డౌట్ అన్నీ క్లియర్ చేస్తాను. ఓకే. ఫస్ట్ నేను మీకు ఇచ్చే ప్రాజెక్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు నేను ఇచ్చే ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే 16 సెకండ్ వరకు మనం ఓన్‌గా అయితే ఎడిట్ చేసుకోవాలి. తర్వాత మనం ఈ 16 సెకండ్ తర్వాత నేను కొన్ని వీడియోస్ క్రియేట్ చేసిన నేను ఏఐ వీడియోస్ అవి చూపిస్తే మీ డౌట్ క్లియర్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఏఐ వీడియోస్ అయితే ఉన్నాయి. ఈ వీడియోస్ కూడా ఎలా జనరేట్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఓకే. ఇలా 16 సెకండ్ తర్వాత ఏఐ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే 16 సెకండ్ వరకు ఎలా చేసుకోవాలనేది. ఇప్పుడు స్టార్టింగ్‌లో ఈ పర్సన్ ఇప్పుడు ఒక పర్సన్ నిల్చొని ఉన్నారు. ఎదురుగా శ్రీకృష్ణ ఉన్నాడు. ఇదే టైప్‌లో మనం కొన్ని ఫోటోస్ జనరేట్ చేసుకోవాలి. ఆపోజిట్‌లో కొన్ని అప్ అండ్ డౌన్‌లో ఈ ఫోటోస్ జనరేట్ చేసుకోవడం చాలా సింపుల్. నేను వరుసగా 3 ప్రాంప్ట్ ఇస్తాను. ప్రాంప్ట్ 1, ప్రాంప్ట్ 2, ప్రాంప్ట్ 3 నేను చెప్పే స్టెప్ ఫాలో అవ్వండి. అండ్ లాస్ట్‌లో ఏఐ వీడియో కూడా జనరేట్ చేద్దాం. ఓకేనా? సేమ్ అవుట్‌ఫిట్ వస్తది. నేను చేసిన అవుట్‌ఫిటే వస్తది మీ ఫోటోతోటి. ఉమెన్ ఉండొచ్చు, మెన్ ఉండొచ్చు, ఉమెన్ ఉండొచ్చు. ఫస్ట్ నేను ఒక ప్రాంప్ట్ ఉంటది. ఆ ప్రాంప్ట్ కాపీ చేస్తున్నాను. ప్రాంప్ట్ నంబర్ 1 ఇది. కాపీ చేసుకోండి. ఫస్ట్ అయితే కాపీ చేసుకోండి. తర్వాత మనం చాట్‌జీపీటీ ఓపెన్ చేద్దాం. నేను డిస్క్రిప్షన్‌లో నా ఫోటో ఒకటి ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకనేది మీకు డౌట్ రావచ్చు. కానీ ఆ ఫోటో డౌన్లోడ్ చేసుకోండి. ఒక రిఫరెన్స్ ఇమేజ్‌గా మనకి యూజ్ అవుతది. అది యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మీరు టెక్స్ట్ పెట్టండి. దిస్ ఈజ్ ఇమేజ్ రిఫరెన్స్ అని పెట్టి సెండ్ చేయండి. ఓకేనా? దిస్ ఈజ్ ఇమేజ్ రిఫరెన్స్ అని సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత మళ్ళీ కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీ ఫోటో ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోండి. మీ ఫోటో నార్మల్ ఫోటో ఉండొచ్చు, గర్ల్ ఉండొచ్చు, బాయ్ ఉండొచ్చు. అండ్ ప్రాంప్ట్ ఇంతకుముందు కాపీ చేసింది ఇక్కడ పెడుతున్నాను. కింద సైజ్ మాత్రం 9:16 పెడుతున్నాను. ఎందుకంటే ఫుల్ స్క్రీన్లో వస్తే బాగుంటుంది. అండ్ ఇక్కడ మీరు కొన్ని సార్లు ఏమవుతుందంటే కొన్ని డ్రెస్ కలర్ అయితే మీరు అప్లోడ్ చేసిన డ్రెస్ కలర్ బాగా వస్తుంది. కొన్ని సార్లు నా డ్రెస్ కలర్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంటుంది. కాబట్టి ఇక్కడ మీరు చేసేటప్పుడు కొంచెం చూసుకోండి. డ్రెస్ కలర్ ఏమైనా చేంజ్ చేయాలంటే ఈ టెక్స్ట్లోనే మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. పెద్ద విషయం కాదు, అది చూసి చేసుకోండి. దాని తర్వాత మనం ఇది ఏదైతే ఉందో అది మనం సెండ్ చేద్దాం. ఫోటో జనరేట్ చేసి ఇస్తుంది కాబట్టి ఇక్కడ నేను సెండ్ చేస్తున్నా. నా ఫోటో అయితే రెడీ అయితే చేసి ఇచ్చింది. సేమ్ డ్రెస్ కలర్ వచ్చింది, బాగా వచ్చింది. మనకు ఫోటో కావాల్సింది కూడా ఇదే కాబట్టి ఈ ఫోటోని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. చూద్దాం, లోడింగ్ అవుతుంది. ఓకే. ఫోటో అయితే డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నేను ప్రాంప్ట్ నెంబర్ 2 ఇచ్చాను. ఆ ప్రాంప్ట్ నెంబర్ 2 తెలుగులో కూడా ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. ఏదైనా ఒకటి కాపీ చేసుకోండి. చిన్న ప్రాంప్ట్ అది, చిన్నది. ఎందుకంటే యాజ్ ఇట్ ఈగా ఫోటో రావాలంటే అదే ప్రాంప్ట్ కాపీ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత నేను సెండ్ చేస్తున్నా చూడండి. చిన్న తెలుగులో అయినా ఉంటుంది, ఇంగ్లీష్లో అయినా ఉంటుంది. దీన్ని అయితే సెండ్ చేద్దాం. అండ్ కొంచెం 10 సెకండ్ వెయిట్ చేద్దాం, చూపిస్తాను మీకు మళ్ళీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎగ్జాంపుల్గా ఇక్కడ శ్రీకృష్ణ అయితే ఉంది. మీకు నచ్చిన గాడ్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు. ఏ గాడ్ నేమ్ అయితే పెట్టుకుంటారో దాన్ని బట్టి ఫోటో కూడా జనరేట్ అవుతుంది. నాకు శ్రీకృష్ణ కావాలి కాబట్టి నేను అది పెట్టుకున్నా. వెంకటేశ్వర్ కానీ సంథింగ్, హనుమాన్ కానీ సంథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఫోటో అయితే చాలా అమేజింగ్ వచ్చింది. సెకండ్ ఫోటో కూడా సేమ్ యాజ్ ఇట్గా ఈ ఫోటోని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనకైతే 2 ఫొటోస్ అయితే జనరేట్ అయిపోయింది. ఓకే. ఫొటోస్ మనకు కావాల్సింది 2 ఫొటోస్ అయితే జనరేట్ అయిపోయింది. మూడో ఫోటో కూడా కావాలి మనకు. అది దానికోసం మూడో ప్రాంప్ట్ ఉంటుంది. ఆ ప్రాంప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా కాపీ చేసుకోండి. డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ప్రాంప్ట్ 1, 2, 3 అని ఉంటుంది. అది చెక్ చేసుకోండి. తర్వాత నేను న్యూ చార్ట్ తీసుకుంటా. అండ్ మన ఫోటో అయితే యాజ్ ఇట్గా పెడదాం. మన ఫోటో ఏదైతే ఉందో నార్మల్ ఫోటో అది పెట్టి ఆ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఇక్కడ నేనైతే ఆ ప్రాంప్ట్ ఇక్కడ సెండ్ చేస్తున్నా. చూద్దాం, 10 సెకండ్ వెయిట్ చేయండి. ఓకే. మన మూడో ఫోటో కూడా జనరేట్ అయిపోయింది. ఓకే. చాలా బాగా వచ్చింది. ఓకే. ఈ ఫోటో ఎలా ఉన్నా నో ప్రాబ్లం. మనకు ఓన్లీ మన ఫోటో మాత్రమే కావాలి. ఓకే. ఇక్కడ ఎందుకంటే బ్యాక్ పోజ్ ఉంది కదా, అది బాగా యూస్ అవుతుంది మనకు. ఇది కూడా డౌన్లోడ్ చేస్తున్నాం. మొత్తం 3 ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాం. ఓకే. ఒక నిమిషం, డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఫస్ట్ అయితే మనం ఫోటో రూమ్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఫోటో రూమ్ యాప్ మీ దగ్గర లేకపోతే ప్లే స్టోర్లో, లేకపోతే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఫోటో రూమ్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. సంథింగ్ ఏ యాప్ అయినా యూజ్ చేయండి, కానీ ఫోటో రూమ్ యాప్ ఎందుకు అనేది చెప్తాను మీకు. ప్లే స్టోర్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. ఫస్ట్ మన మెయిన్ ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుందాం. ఓకే. రిమూవ్ అయితే చేసుకున్నాం, కానీ మనకు కింద షాడో కూడా కావాలి కాబట్టి ఇక్కడ మనకు ఈ ఆప్షన్ ఉంది కదా, దాని మీద టచ్ చేసుకోండి.
టచ్ చేసిన తర్వాత మళ్ళీ మీ ఫోటో మీద మళ్ళీ డబుల్ ట్యాప్ చేయండి. ఇక్కడ ఎడిట్ కట్అవుట్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళిన తర్వాత ఫోటోని కొంచెం జూమ్ చేసుకోండి. ఇక్కడ మనకు రీస్టోర్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి మన ఫోటో జూమ్ చేసి మనకు షాడో అవసరం కాబట్టి షాడో మీద ఇలాగైతే చేయండి. ఓకే, మనకు 2 షాడో అయితే వచ్చింది. 2 షాడో అవసరం, డౌన్లోడ్ చేసుకోండి ఫోటోని. ఓకేనా, ఫస్ట్ ఫోటో డౌన్లోడ్ అయిపోయింది. సెకండ్ ఫోటో కూడా ఇక్కడ నుంచి ఈ ఫోటో, సెకండ్ ఫోటో ఇది ఓన్లీ బ్యాక్ పోజ్ ఉన్న ఫోటో. ఇందులో మనకు శ్రీకృష్ణ అవసరం లేదు కాబట్టి ఇప్పుడు సేమ్ మన ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి మన ఫోటో మీద ట్యాప్ చేసి ఎడిట్ కట్అవుట్లోకి వెళ్ళి శ్రీకృష్ణ ఫోటో రిమూవ్ చేయాలంటే సేమ్ ఇదే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇలా మనం శ్రీకృష్ణ ఫోటో మీద రబ్ చేద్దాం, ఎరేజ్. ఓకే, మనకు ఎరేజ్ అయితే అయిపోయింది, కానీ ఇక్కడ హెడ్ పోయింది కాబట్టి ఇక్కడ రీస్టోర్ మీద క్లిక్ చేసి కొంచెం జూమ్ చేసి మన హెడ్ దగ్గర మనం ఇలా అయితే డ్రా చేద్దాం. మన ఫోటో హెడ్ కూడా వచ్చేస్తుంది. ఇంకా లెగ్ కానీ ఏమైనా ఇక్కడ రాకపోతే దాని మీద మీరు కొంచెం ఇలా చేసుకోండి, రీస్టోర్ చేసుకోండి. కొన్నిసార్లు సరిగ్గా రాదు, కొంచెం టైం వేస్ట్ అయినా పర్వాలేదు. మనకు అవుట్ఫిట్ అనేది కొంచెం బాగా రావాలి కాబట్టి అది చూసుకోండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు బాగా వచ్చింది. ఇప్పుడు ఈ ఫోటోని డౌన్లోడ్ చేస్తున్నాం. మొత్తం 2 ఫోటోస్ చాలు మనకు. ఓకే, ఇప్పుడు నేను ఇచ్చిన ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇది నేను ఇచ్చిన ప్రాజెక్ట్, ఇది అలర్ట్ మోషన్ ప్రాజెక్ట్. అలర్ట్ మోషన్ లేకపోయినా ఎనీ ప్రాబ్లం వచ్చినా కూడా అలర్ట్ మోషన్ యాప్ అయితే టెలిగ్రామ్, వాట్సాప్లో ఉంటుంది. అండ్ ఇంపోర్ట్ ప్రాబ్లం వస్తే మీరు ఏం చేయొద్దు, దానికోసం కూడా వీడియో ఇచ్చాను కింద, ఇంపోర్ట్ ప్రాబ్లం అని. ఆ వీడియో చూడండి, మ్యాక్సిమం డౌట్ క్లియర్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు స్టార్టింగ్లో ఒక టెక్స్ట్ ఉంటుంది. ఈ టెక్స్ట్ చేంజ్ చేయాలంటే కిందికి వచ్చేసేయండి. ఇక్కడ టెక్స్ట్ అయితే ఉంటుంది, ఇక్కడ నుంచి మీ యొక్క టెక్స్ట్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు మనకు కింద ఒక లైటింగ్ ఇమేజ్ ఉంటుంది, అది హైడ్ చేసేయండి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. అది హైట్ తర్వాత తీసేద్దాం. కానీ ఇక్కడ మనకు సేమ్ ఇప్పుడు నా ఫోటో ఉంది కదా, ఫోటో కనిపిస్తుందా, దాని మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరు పిఎన్జీగా చేసుకున్న ఫోటో ఒకటి ఉంటుంది, అదే ఫోటోని ఇక్కడ నుంచి రీప్లేస్ పెట్టుకోండి. రీప్లేస్ అయింది, బాగా సెట్ అయింది, కానీ నేను కొంచెం రొటేషన్ చేస్తాను. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి నాకు ఫోటోకి తగ్గట్టు రొటేషన్ అయితే చేస్తున్నా, కొంచెం జూమ్ కూడా చేస్తున్నా. అండ్ ఇక్కడ 2 ఇమేజ్ అయితే ఎక్స్ట్రాగా పెట్టాను. అది ఆ ఇమేజ్ కొంచెం షాడో లాగా వర్కౌట్ అవుతుంది, కానీ ఇప్పుడు అవసరం లేదు కాబట్టి తీసేస్తున్నా. ఓకే, ఈ ఫోటో బాగా సెట్ అయింది. ఇప్పుడు ఇక్కడ శ్రీకృష్ణ ఉన్నాడు. ఓకే, మీరు ఒకవేళ అదర్ గాడ్ యూజ్ చేద్దామంటే ఆ గాడ్ పిఎన్జీ బ్యాక్ పోజ్ ఉన్నది ఇక్కడ చేంజ్ చేసుకోండి. అది కూడా కొంచెమే కనిపించాలి మనకు, మొత్తం అవసరం లేదు. అంతే, ఫస్ట్ ఇక్కడైతే అయిపోయింది. ఏదైతే హైడ్ చేసినారో ఆ ఇమేజ్ని హైడ్ తీసేయండి, కొంచెం లైటింగ్ రావాలి కాబట్టి. తర్వాత ఇక్కడ సెకండ్ ఇమేజ్ కూడా మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నారు కదా, ఇక్కడ కొంచెం ఎండింగ్లో వచ్చేయండి. ఈ బ్యాక్ పోజ్ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని ఇక్కడ పెట్టుకోండి. ఫోటో వచ్చేసింది, ఇక్కడ కూడా ఈ ఫోటో కూడా వచ్చేసింది, బాగా అనిపిస్తుంది 2 ఫొటోస్ సేమ్. ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ ఫోటో సేమ్ ఇక్కడ రీప్లేస్ పెట్టుకోవాలి. ఫస్ట్ పైన లైటింగ్ ఉన్నాయి, అవి హైడ్ చేసేయండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి సేమ్ మళ్ళీ ఇంకోసారి ఇక్కడ రీప్లేస్ మళ్ళీ పెట్టుకోండి. ఇది కూడా రీప్లేస్ అయింది. ఇది కొంచెం రొటేషన్ చేస్తా, నైస్ జూమ్ అవుతుంది, బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ లైట్ని కూడా హైడ్ తీసేయండి, లైటింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సేమ్ బ్యాక్ పోజ్ ఉన్న ఫోటో ఉంది, ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి సేమ్ ఫోటో ఇక్కడ మళ్ళీ రీప్లేస్ పెట్టుకుంటే సైజ్ కొంచెం చూసి పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, రైట్, మనకు ఇక్కడ వరకు మనకు మంచిగా క్రియేట్ అయిపోయింది, బాగా అనిపిస్తుంది. ఓకేనా, సూపర్ అయిపోయింది. ఇక్కడ వరకు మీకు నచ్చిన గాడ్ ఫోటో పెట్టాలంటే ఇక్కడ పిఎన్జీస్ ఉన్నాయి, సపరేట్గా పెట్టాను, మీరు వరీ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి నేను ఈ ఫోటోని తీసేసి ఇక్కడ ఈ ప్లేస్లో నేను ఎగ్జాంపుల్గా వెంకటేశ్వర స్వామి ఫోటో పెడతామంటే పెడతాను. పిఎన్జీ, ఇది కూడా పిఎన్జీనే పెడతాను. చూడండి ఎగ్జాంపుల్గా, ఒక్క నిమిషం. ఓకే, ఈ ఫోటోని ఇక్కడ నుంచి చేంజ్ చేస్తున్నా. చేంజ్ అవ్వలేదు, ఇక్కడ ఉంటుంది, సరిగ్గా సెట్ చేసుకోవాలి అది. ఒకవేళ నేను వెంకటేశ్వర స్వామి ఫోటో పెడదామంటే కింద శ్రీకృష్ణ ఫోటో మీద సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి నేను రీప్లేస్ పెడతాను. సెట్ అయిపోయింది, శ్రీకృష్ణ ప్లేస్లో వెంకటేశ్వర స్వామి వచ్చేసిండు. ఇలా మీరు వేరే గాడ్ ఉంటే వేరేది. ఓకేనా, ఇప్పుడు వరకు మనకు 16 సెకండ్ వరకు అయింది. ఇక్కడ నుంచి నేను ఏఐ ఫొటోస్ అయితే యూజ్ చేసిన, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. ఏం లేదు, జెమినీ ఐ ఓపెన్ చేసుకోండి. జెమినీ ఐలో ఇంతకుముందు నేను ఒక ఫోటో జనరేట్ చేసిన, చూడండి వచ్చేసింది. డైలీకి 3-4 వీడియోస్ అయితే ఫ్రీ ఉంటుంది జెమినీ ఐలో. మీరు ఏం లేదు, మీ యొక్క ఇమేజ్ ఏదైతే జనరేట్ చేసుకున్నారో, ఎగ్జాంపుల్గా ఆ ఇమేజ్ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఏదైతే ఫోటో ఈ ఫోటో ఏదైతే జనరేట్ చేసుకున్నారో ఆ ఫోటోని మీరైతే సెలెక్ట్ చేసి ఇక్కడ వీడియో ఆప్షన్ మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత కింద మీకు బాక్స్ కూడా కనిపిస్తుంది, మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా
ఇక్కడ వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ మీరు ఫోటోలోకి వెళ్ళి మీరు ఏదైతే జనరేట్ చేసుకున్నారో ఫోటో, ఓకే, ఆ ఫోటోని యాడ్ చేసి ఇక్కడ మనకు రేషియో ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఏమంటారంటే ఫుల్ స్క్రీన్ రేషియో తీసుకోండి, అంటే 9:16 రేషియో. ఓకే, ఇలాగైతే పెట్టుకోండి. అప్లోడింగ్ ఇమేజ్ యూసింగ్ 360 డిగ్రీ డౌన్ షాట్ అని పెట్టాను అండ్ దాని తర్వాత నేనైతే సెండ్ చేసుకోవచ్చు. ఇలా సెండ్ చేస్తే మీకు మంచి వీడియోస్ అయితే జనరేట్ అయిపోతుంది. ఇంతకుముందు నేను జనరేట్ చేసిన వీడియో ఇది, చాలా చేసిన ఎగ్జామ్లో మీకు చూపించడానికే ఏదో ఒకటి చూపిస్తున్నా. ఓకే, ఇలా అయితే మీరు ఈజీగా అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఇలా ఒక 3 వీడియోస్ అయితే జనరేట్ చేసుకోండి. 3 అయినా 2 అయినా ఏదైనా ఉండొచ్చు. చూడండి, చాలా అమేజింగ్ అయితే ఒక వీడియో అయితే జనరేట్ అయిపోయింది. తర్వాత మీరు అదే వీడియో తీసుకెళ్ళి మీరు మొత్తం ఇక్కడ 16 సెకండ్ వరకు చేశారు కదా, 16 సెకండ్ తర్వాత మీరు ఏదైతే జనరేట్ చేసుకున్నారో వీడియోస్ అనేది, ఆ వీడియోస్ దానికి తగ్గట్టు మీరు ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మొత్తం 30 సెకండ్ వరకు చేసుకోవచ్చు. ఒక 2 అయినా 3 వీడియోస్ అయినా జనరేట్ చేసి ఇలాగైతే మంచిగా కరెక్ట్గా సెట్ చేసుకోండి. తర్వాత లాస్ట్లో మొత్తం ఎక్స్పోర్ట్ చేసుకోండి ఈజీగా. మీకు నచ్చిన బెటర్ క్వాలిటీలో 4Kనా 2Kనా అనేది సెలెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. జై హింద్.